నమస్కారం. సీడింగ్ కబులతో మీ ముందుకు ముఖ్యాంశాలు. పట్టణంలోని 39వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం పాల్గొన్న ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. విద్యార్థి మృతి కేసును నిష్పక్షపాతంగా విచారించి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఎస్బీఐ ఉద్యోగుల నిరసన. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి పట్టుపడతాం. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. పట్టణంలోని 34వ వార్డులో శుక్రవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జి భరత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, మేయర్ హెచ్ సత్యనారాయణ, స్థానిక కౌన్సిలర్ మల్శెట్టి, విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, వైస్ చైర్మన్ భరత్, కమిషనర్ భానుప్రతాప్లు వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ విజయలక్ష్మి, నాయకులు మల్శెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చొరవ చూపాలని అధికారులను కౌన్సిలర్ మల్శెట్టి విజయలక్ష్మి కోరారు. స్థానిక 34వ వార్డులో శుక్రవారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, రేషన్ కార్డులలో ఉన్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంతమందికి పెన్షన్లు అందటం లేదని అన్నారు. వైస్ చైర్మన్ భరత్ గారికి, కమిషనర్ గారికి, అలాగే మిగతా సిబ్బంది, ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి 34వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన అధికారులు చాలా మంచి విషయాలు మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అవన్నీ ఉపయోగపడేవే. అట్లాగే పెన్షన్స్ కూడా పంపిణీ జరుగుతుంది. 34వ వార్డు 34 ఈ వార్డులో 36 మందికి మాత్రమే పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. వాటిలో 32 ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యాయి. మిగతా 4కి కూడా సారు ఇచ్చేలాగా చూడాలి. అలాగే ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా వచ్చే విధంగానే చూస్తాము. అప్లికేషన్స్ కూడా 40 మంది దాకా ఇచ్చున్నారు. ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ వచ్చే రకంగానే చూస్తాము. ఇంకా ఎవరికైనా అంటే తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ ఇవ్వండి. రేషన్ కార్డు కావండి ఏవైనా. మళ్ళీ కమిషనర్ గారికి వచ్చింది ముందుకోం. అంటే వృద్ధాప్య పెన్షన్ అనేది 45 సంవత్సరాలు అన్నారు, 65 సంవత్సరాలు అన్నారు. రేషన్ కార్డులో మాత్రం కొంచెం మిస్టేక్స్ వల్ల చాలా మంది పాపం తీసుకోలేకపోతున్నారు. అదొకటి సవరణ చేయాలి. మళ్ళీ 65 సంవత్సరాలు వృద్ధాప్య పెన్షన్ వాళ్ళంటే చాలా ముసలి వాళ్ళు ఉంటారు, నడవలేరు. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం పెన్షన్ అందుబాటులో ఉండేటట్టు చూడాలి. నగర దీపిక కార్యక్రమం ద్వారా వార్డులలో చెత్తా చెదారాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నివారించవచ్చునని అన్నారు మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్. స్థానిక 34వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క నగర దీపిక నియమించాం. మీ వార్డుకి సంబంధించిన నగర దీపిక ఏం పేరు? మన పేరు ఫాతిమా గారు. ఆవిడకి మీ వార్డుకు సంబంధించి మ్యాప్ తయారు చేసి ఇచ్చాం. మ్యాప్ ఈ పుస్తకంలో అతికించుకున్నారు. ఈ వార్డుని 2 భాగాలుగా విభజించాం. వార్డుని 2 భాగాలుగా విభజించి మీ వార్డుకి ఒక పుష్ కార్ట్ ని కేటాయించడం జరిగింది. పుష్ కార్ట్ అంటే ఏంటంటే నెట్టుడు బండి. అంతకుముందు ఆటోలో తిరిగేటప్పుడు ఆటోలు రిపేర్లు వస్తున్నాయి. ఆటో రిపేర్ వచ్చిందంటే దాన్ని బాగు చేయించడానికి 1,00,000 తతంగా ఉంది. మన సొంత ఆటో అయితే మన జేబులో డబ్బులు పెట్టి చేయించవచ్చు. కానీ పురపాలక సంఘం యొక్క ఆటో బాగు చేయించాలంటే కమిషనర్ గా నా పరిధి 2,000 వరకే. 2,000 దాటిందంటే ఆ ఆటో బాగు చేయించడానికి 5-6 నెలలు పడుతుంది. ఆ సమస్యను నివారించాలని చెప్పి పుష్ కార్ట్ ని తీసుకొచ్చాం. ఈ పుష్ కార్ట్ దానికి ఎలాంటి రిపేర్లు ఉండవు, ఎలాంటి డ్రైవర్లు పనిలేదు. దానికి
వర్కర్ సులభంగా నెట్టేటువంటి వెహికల్ అది. ఆ పుష్ కార్ట్ రోజుకు 200 ఇళ్లు తిరుగుతుంది ఒక పూటకి. అందుకని 200 ఇళ్లు తిరిగేటట్టుగా మీ వార్డు 2 భాగాలుగా చేశాం. ఆ పుష్ కార్ట్ తో పాటు ఈవిడ వస్తుంది మీ ఇంటికి. ఈవిడ ఈ వార్డులు రోడ్ల ప్రకారం సర్వే చేసుకుని ఇదిగో మీ అందరి ఇళ్ల పేర్లు రిజిస్టర్ లో రాసుకుంది. ఎందుకని అంటే బండి మీ ఇంటికి వస్తుంది, మీ వీధికి వచ్చి విజిలేస్తారు. ఖచ్చితంగా రేపు నెలలో కాకుండా వచ్చే నెల 1వ తారీఖు నుంచి మీ వీధికి ఎన్ని గంటలకి బండి వస్తుంది మీ వార్డు కౌన్సిలర్ గారు మీకు తెలియజేస్తారు. పట్టణంలోని 34వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ మాట్లాడారు. విశాఖపట్నంలో రావడం జరిగింది. దానివల్ల కొన్ని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం అలాంటి పరిస్థితుల్లో తుఫాను బీభత్సంగా ఉన్న పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తుఫాన్లోనే బయలుదేరి రోడ్డు మార్గంలో అధికారులు చెప్పినా అనుకున్నా వైజాగ్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలన్నీ కష్టాలు కూడా వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చేదానికి ప్రయత్నం చేసింది కూడా మనందరం కూడా టీవీ ద్వారా చూసాం. తుఫాన్ వచ్చిన మరుక్షణం కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగ్గా వెంబడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2వ రోజు ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా ఏరియల్ సర్వే చేసి ఆ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా కాలినడకన తిరగడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు విమానంలో ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోయి వారు 2-3-4 రోజుల తర్వాత వారి యొక్క విధానాలు చెప్పేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ప్రజలను చూసి చెల్లించి మీకు నేనున్నాను, మీ సమస్యలు తీర్చేదానికి నేను ముందున్నానని చెప్పి ఆ రోజే 1000 కోట్ల రూపాయలు ఆ తుఫానుకు సంబంధించిన బాధితుల కోసంగా కేంద్రం నుంచి ప్రకటించడం జరిగింది. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ అలెక్య కోరారు. స్థానిక 34వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వాయువందన ప్రెస్ వీధిలో ఉన్న మున్సిపల్ టాయిలెట్స్ ఆక్రమణలకు గురై ఉన్నాయని స్థానికుడు ఊసా వెంకట్రావు అనే వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ ను కలిసి వెంటి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుజలాశ్రమం కూడా అడ్మిషన్ మొత్తం ఏంటంటే లెట్రిన్స్ మున్సిపాలిటీ దాదాపు 25 ఫీట్ కంప్లీట్గా ఎంక్రోచ్ చేసింది. తర్వాత కాలువలు కూడా ఏంటంటే కంప్లీట్గా కట్టేసేసి మీద కొంచెం పరిస్థితి. పట్టణంలోని 36వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొద్దుగంటి అలెక్య, మున్సిపల్ డిగి శ్రీనివాసులు, కౌన్సిలర్ శ్రీనివాసులు, సిడిపిఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పట్టణంలోని 36వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొద్దుగంటి అలెక్య, మున్సిపల్ డిగి శ్రీనివాసులు, కౌన్సిలర్ శ్రీనివాసులు, సిడిపిఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మేము జన్మభూమి మా ఊరి కార్యక్రమం ప్రతి ఒక్క వార్డులోనూ దిగ్విజయంగా మేము పూర్తి చేస్తున్నాం. ప్రజల సమస్యలను తీసుకుంటున్నాం, ప్రజల సమస్యలు వారికి అవగాహన కల్పిస్తున్నాం మా అధికారుల ద్వారా. అలానే ఈ జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో ఒక 5 ఆప్షన్స్ మెయిన్గా పెన్షన్ సంబంధించి కానీ, పిల్లల చదువు కోసం అని చెప్పి బయట ఇస్తుంది కార్యక్రమానికి అయితే కానీ, నీరు చెట్టు కార్యక్రమం ఉద్దేశించి కానీ ప్రతి ఒక్కటి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పెన్షన్స్ అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి ప్లస్ మహిళలకి ఎంతో ఉన్నతమైన పథకాలు అందిస్తున్నాం. అంగన్వాడీ వాళ్ళైతే ప్రతి ఒక్కరు మహిళలు దీనందరూ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలమ్మా. ప్రతి ఒక్కరు మీ కష్టాలన్నీ
కష్టాన్ని కడతీర్చుకోండి. ఎందుకంటే ఈ పొదుపు గ్రూప్లో జాయిన్ అవుతుంటే మీకు కొంచెంగా మనీ పెరుగుతుంది, ప్లస్ మీ అవసరాలు తీరుస్తాయి. ఇంకా నీరు చెట్టు కార్యక్రమాలు ఉద్దేశించి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు నాటాలి. అలానే మన పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి. చెట్లను నాటి పెంచండి. అది ఇంకా మీ ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది. అది అనారోగ్యం పాడవకుండా ఆరోగ్యం మహాభాగ్యం లాగా మీరు ఆ చెట్లను నాటితే కొంచెం మీరు దాకా మీ తరతరాలకు కూడా మీకు ఉపయోగపడుతుంది. పిల్లలకి కూడా చెప్పండి చెట్లు నాటాలి అని చెప్పండి, వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వండి. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరం అందరం ఇంటి పరిసరాల్లో ఇంటి ఆవరణలో ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసర ప్రాంతాల్లో అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి. అదే అన్ని వార్డు వైజ్ గా ఈ వార్డ్ కౌన్సిలర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ గైడెన్స్ ఇవ్వండి. అలాగే ప్రతి ఒక్క వార్డులో క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాలి. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అలక్య, సిడిపిఓ విజయలక్ష్మి గర్భిణులకు శ్రీమంతాలు చేశారు. మేడం మీరు కొంచెం ఆగరండి మేడం. వెనకలేదు అమ్మాయి అబ్బాయి అమ్మాయిని కదండి ఈ నెల 11వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాఠశాల విద్యార్థి వెంకట సాయికృష్ణ కుటుంబానికి నష్టపరిహారం అందించి పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక రైల్వే రోడ్లో ఉన్న కారోనేషన్ రీడింగ్ రూమ్లో శుక్రవారం పట్నంలోని పలు ప్రజా సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ఏర్పాటు చేసి విద్యార్థి మృతి కేసు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా పోలీస్ అధికారులను కోరడం జరుగుతుందని అన్నారు. అనంతరం మృతుడు సాయికృష్ణ తండ్రి పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చేవూరి మాల్యాద్రి, పరసు మాల్యాద్రి, శారద, గగన్ కుమారి, భాష తదితరులు పాల్గొన్నారు. బిడ్డకి ఏం జరిగింది, పోలీసు వారిని మరీ కోరాను. ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతుందని అంటున్నారు. సీఏ గారికి పోతే కోపపడుతున్నాడు, డిఎస్పీకి పోతే కోపపడుతున్నాడు. నేను ఎవరి కాడికి వెళ్ళాలా? అందుకని నాకు ప్రజా సంఘాలు కొంచెం నాకు హెల్ప్ చేసినాయి. దానివల్ల నేను వాళ్ళతోటి నడివిడికి నడుచుకుంటాను. ఇది నా బిడ్డకి జరిగింది, ఇంకొక బిడ్డకి జరగకూడదు. నా బిడ్డ ఎలా కారణం చేత చనిపోయాడు. అందరూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల ఫెడరేషను మొత్తము అధికారులు కానీ అనధికారులకు నా బిడ్డను జరిగిన అన్యాయం గమనించి నాకు తోడ్పడవలసినదిగా కోరుచున్నాను. కావలపట్నంలో ఉండేటువంటి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు అందరూ కలుసుకొని నిన్నటి రోజున ఒక కార్యాచరణ కమిటీ లాగా ఏర్పడ్డాము. దీని తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణ హంతకులను అరెస్ట్ చేయాలి. చేసే వరకు ఈ ఉద్యమం రకరకాల తీరుల్లో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ, దీనికి తన బిడ్డలకి ఎలా జరిగితే ఎంత బాధపడతారో అంత బాధపడాల్సిన ప్రతి ఒక్కరూ, వాళ్ళ అధికారులు అవ్వచ్చు, అనధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. ఇటువంటి విషయాల్లో రాజకీయ నాయకులు అసలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? దొంగలను హంతకులను కాపాడటం కోసమైనా ఈ రాజకీయాలు ప్రజాప్రతినిధులు గెలిపించుకుంది. కాబట్టి ఈ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున హంతకులను శిక్షించే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి, దీనికి కావాలి పట్టణంలో ఉండి తగిన ఇతర ప్రజా మహిళా సంఘాలు,
అందరు స్వచ్ఛంద సంస్థలు అందరూ స్వచ్ఛందంగా దీనిలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. తక్షణమే మరి మృతుడి యొక్క కారణాలు, మృతుడికి సంబంధించిన కారణాలు వెలుగులో తీయకపోతే తక్షణమే వీటన్నిటి వెనక పోలీసుల హస్తం ఉందని తప్పనిసరిగా దీని మీద తీవ్రమైన ఆందోళన చేస్తాం. గతంలో తస్లీమాన్ కేసు విషయంలో ఎంత ఆందోళన చేసామో అంతకన్నా 2 అంతల ఎక్కువ చేసి మరి కావలపట్నంలో ప్రజా సంఘాల యొక్క సత్తా నిరూపించుకోగలం. మరి కావలపట్నంలో ఇటువంటి అన్యాయాలు జరగకుండా ప్రజా సంఘాలు ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా కావలపట్నం ప్రజలు మరి చిత్తశుద్ధితోటి అందరూ కూడా పాల్గొని మరి ఈ యొక్క వాస్తవాలు, ఈ అన్యాయానికి పోలీసుల యొక్క నిర్లక్ష్యం, మరి అదేవిధంగా విద్యాశాఖ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా ఎండగట్టేదానికి ప్రజలందరూ కూడా ఉద్యమ బాటకి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. విజ్ఞులైన కావలి పట్టణ ప్రజలారా, 11వ తేదీన శ్రీ విద్యానికేతన్లో జరిగిన దారుణ హత్య మీరందరికీ తెలిసే ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ ఏకమై ఉద్యమాన్ని తీవ్ర రూపం దాచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ దుర్మార్గులు చేసినటువంటి హత్య మరవలేనిది, మరుపు రానిది. వారికి ఎటువంటి శిక్ష వేయాలో ఒక్కసారి మీరు ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ ఉద్యమంలో మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, మీ బిడ్డలు, మీ బంధువులు, మీరందరూ కూడా పాల్గొని ఈ ఉద్యమాన్ని తీవ్రరూపం దాల్చి వాళ్ళని తగు రీతిలో శిక్షించడానికి మీ అందరి సహకారాలు మా ప్రజా సంఘాలు కోరుకుంటున్నాం. దయచేసి మీరు సహకరించేందుకు కోరుతున్నాం. పట్టణంలోని శ్రీ విద్యానికేతన్లో మృతి చెందిన వెంకట సాయికృష్ణ అనే విద్యార్థి కేసును త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ లక్ష్మీనరసింహాన్ని ప్రజా సంఘాల నాయకులు కోరారు. శుక్రవారం ఆర్టీఓను కలిసిన వారు వినతిపత్రాన్ని సమర్పించారు. కానీ ఇంతమటుకు ఏ చర్యలు తీసుకోలే. కాబట్టి అతని వల్ల కాదు, పోరాటం చేస్తే కానీ ఇది న్యాయం జరగదనే ఉద్దేశంతో అతని నుంచి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో మేము ఈ న్యాయ పోరాట కమిటీగా ఏర్పడ్డాం సార్. దీని తరఫున మీకు వినతిపత్రం ఇచ్చి త్వరితగతిన న్యాయం జరిగేటట్టు చేయాలి అని చెప్పేసి ఇలాంటి ఎక్స్-ఎంపీటీసీ ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తుంటాడు. మంచి వ్యక్తి, క్రియాశీలక కార్యకర్త. ఒక్క కొడుకే సార్, 2 ఆడమ్మాయిలు పాపలు. డబ్బులు ఖర్చు పెట్టి కానీ వాళ్ళు యాక్షన్ చేశారు. వాళ్ళు అరెస్ట్ చేశారు కానీ వాళ్ళలో అసలు కరెస్పాండెంట్ లాస్ట్ ఊరికే విషయాలకు తీసుకొచ్చారు. అంతవరకే అర్థాలు బంధువులు చేస్తున్నా కూడా వాళ్ళ గురించి నిలిపోలేదు. కనీసం వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న సందర్భాలు కూడా లేవు సార్. కాబట్టి దయచేసి పవర్ మా దృక్పథంతో మ్యాక్సిమం మాకు ఈ ప్రజాసంఘ వినోపములు కాకుండా ఆ తండ్రి యొక్క ఆవేదన కూడా ఒకసారి గుర్తు చేసుకుని మీకు సహకారం మాకు అందించారు. డాక్టర్ రామ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ జైల్లో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు సతీష్ ఖైదీలకు పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామ్ సెంటర్ డైరెక్టర్ తాతిరెడ్డి, దొడ్ల మనోహర్ రెడ్డి, జైలు సూపరింటెండెంట్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. మార్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ చల్లగాలి వల్ల కొంతమందికి ఆస్తమా, అలర్జీ ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటి వల్ల కొద్దిగా ఆయాసము, ఎందుకంటే వెంటిలేషన్ అనేది కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఈ జైల్లో ఉన్నందువల్ల ఏంటంటే వెంటిలేషన్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల ఈ రెస్పిరేటరీ సిస్టమ్, ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు కొద్దిగా ఎక్కువ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ తేమ, ఈ వర్ష ప్రాంతాల్లో తేమ అట్లాంటి ఈ వర్షాకాలం ఇట్లా ఉండేటప్పుడు ఏంటంటే స్కిన్ సంబంధించిన, చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ చర్మం సంబంధించిన వచ్చినప్పుడు డైలీ మార్నింగు ఈవినింగు స్నానం చేసుకోవటము, ఉన్న బట్టలను కొద్దిగా వాష్ చేసుకొని, అంటే 2-3 జతలు 4-5 జతలు వేసుకొని వస్తుంది. ఒక జతల్ని, ఒక 2-3 జతల్ని ఉతికి ఆరేసుకొని, ఎండకి ఆరేసుకొని ఆ బట్టలు వేసుకున్నందువల్ల ఒంటి మీద తేమ లేకుండా కొద్దిగా చూసుకుంటే ఈ అలర్జీ, ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. తగ్గించుకోవాలి. స్మోకింగు, మద్యపానము, ధూమపానము ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే ఈ చర్మానికి సంబంధించింది, ఈ వాతావరణంలో ఈ
చల్లగాలికి ఇట్లాంటివన్నీ వల్ల ఊపిరితిత్తులు చర్మానికి జబ్బులు వస్తుంటాయి. కాబట్టి దయచేసి కొద్దిగా హైజీనిక్గా ఉండటము, ఇట్లాంటి చెడ్డ అలవాట్ల వల్ల మనము పాడవుతున్నాం. కాబట్టి దయచేసి అలాంటి అలవాట్లు మార్చుకుంటారని, ఇంకేమన్నా మీకు ఏమైనా ఊపిరితిత్తుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే నేను పరీక్ష చేసి దానికి తగ్గ మందులు ఇస్తాను. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ప్రతి ఒక్కరూ మానుకోవాలని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ అన్నారు. శుక్రవారం జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే అపరాధ రుసుమును విధించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సంచులను వాడాలని అన్నారు. పట్టుకొచ్చారంటే 500 రూపాయల జరిమానా విధిస్తాం. కొట్లలో కనుకుంటే కొట్లలో షాప్స్ వాళ్ళ కనుక దొరికితే 1000 రూపాయల జరిమానా విధిస్తాం. ఎందుకంటే ప్లాస్టిక్ ని మనం భూమిలో పాతిపెట్టిన 200 సంవత్సరాలైనా కానీ అది కుళ్ళిపోదు. 200 సంవత్సరాలైనా కానీ అది కుళ్ళిపోదు. అది కుళ్ళిపోకుండా దాని నుంచి ఒక విషవాయువు విడుదలయ్యి చాలా ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. ఆ విధంగా 1వ తారీఖు నుంచి మా పురపాలక సంఘంలో ఒక టీం తయారు చేశాం. వాళ్ళు టౌన్ లో ఉన్నటువంటి అన్ని షాప్స్ లో కూడా దాడులు నిర్వహిస్తారు. ప్లాస్టిక్ కనుక కనిపించిందంటే మొదటి నెల మాత్రం హెచ్చరించి వదిలేస్తాం. 2వ నెలలో మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాం? అపరాధ రుసుము. అయినా దానికి రాకపోతే జైలు. కాబట్టి అందరూ కూడా కొంచెం బాధ్యతగా మెలగవలసిందిగా కోరుకుంటూ పట్టణంలోని 39వ వార్డులో శుక్రవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అలెక్య, వైస్ చైర్మన్ భరత్ కుమార్, కమిషనర్ భానుప్రతాప్, వార్డు కౌన్సిలర్ ప్రళయ కావేరి మల్లికార్జున, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అనంతరం పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు మాట్లాడారు. ఈ వార్డులో ఉన్న సమస్యలు కూడా మేము వచ్చి చూస్తున్నాం. ఆనాడు కొన్ని డ్రైనేజ్ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చెరువు నుంచి వస్తున్న కాలువ ఆ పక్క రిటర్నింగ్ వాల్ వెళ్తుంది, ఈ పక్క వాల్ వెళ్తూ ఆ వాటర్ ఈ సైడ్ వచ్చేసి ఈ ప్రాంతాలంతా కూడా మునుగుతో ఇబ్బంది పడుతున్నామని కొంతమంది కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని అప్పట్లో డిఈ గారి కూడా తెలియజేసిన లొకేషన్ డిఈకి తప్పకుండా ఇప్పుడు అడిగాను మళ్ళీ అది ఏమైనా ఇంకా చేస్తున్నామని, ఇంకా చేయలేదని చెప్పాడు. తప్పకుండా అది చేసేదానికి కృషి చేస్తామని ఈ విషయాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుని పోయి తప్పకుండా దాన్ని కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు ఇక్కడికి వస్తే ఈ వార్డు రైల్వే లైన్కి దగ్గరలో ఉండడం వల్ల ఆ రైల్వే లైన్కి బ్యాక్ సైడ్ ఉన్న చెత్తతోటి ప్రాంత ప్రజలందరూ కూడా అసౌకర్యానికి ఇబ్బంది పడుతూ అదేవిధంగా చాలా మురికి చెత్తతోటి ప్రాంతం అంతా ఇబ్బందిగా ఉందని ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించున్నాం కాబట్టి తప్పకుండా కమిషనర్ గారు మీరు దాని గురించి చాలా చక్కగా వివరించారు. దానికి మీ అందరూ కూడా సహకారం అందించాలి. అదేవిధంగా అధికారులు కూడా దానికి సంబంధించి ఎక్కడైతే ఏ విధంగా చెత్త ఉందో ఆ చెత్తను కూడా తొలగించి ప్రజలకి ఇబ్బంది కాకుండా కూడా చేసి ఎక్కడైతే మురుగునీళ్లు నిలబడి ఉన్నాయో ఈ వార్డులో, ఎందుకంటే కొన్నిసార్లు చూసాను చాలా దారుణమైన పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు చూపించాడు. మళ్ళీ కూడా ఆ రోజు చూసాము. వాటన్నింటి కూడా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి ఈ వార్డు ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది, దీన్ని చూసి ఆ డ్రైనేజ్ అన్నింటినీ కూడా ముందుగా క్లీన్ చేపించి వాటిని కంప్లీట్ చేసి ఈ వార్డు పేదలకు ఇబ్బంది కాకుండా చేయాలని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎస్బీఐ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో బ్యాంకు వద్ద నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2012 నుంచి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించమని కోరుతున్నా స్పందించడం లేదని అన్నారు. దగదర్తి మండలం వెలిపోడు గ్రామంలో శుక్రవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు. సుఖ సంతోషాలు ఉన్నాయి, అప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి పదాలు పోతారు కదా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తప్పకుండా మనం అంతా కూడా ఒకే దేశంతో పనిచేయాలి. రాజకీయ అయిపోయి ఎలక్షన్స్ అయిపోయి 5 సంవత్సరాలు ఏ ఎలక్షన్స్ కూడా కాదు. ఈ రోజు మనం అంతా కూడా ఒకే దేశంతో పనిచేయాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలని మీ అందరికీ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా నేనైతేనేమి, రాజమోహన్ అన్న అయితేనేమి, ఇక్కడున్న నాయకులందరూ కూడా కలిసి రండి. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైనా సరే, ఏ అధికారిగారైనా పోయి, అదేవిధంగా ఏ మినిస్టర్నైనా, సీఎం అయినా కలిసేదానికి మనకేమి మొహమాట లేదు. మనం ప్రేమంతా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామని మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అధికారులందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అందజేసే కాగా, ఎవరికైతే పెన్షన్స్ కాలేదు వాళ్ళందరినీ కూడా ఎందుకు కాలేదు, లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ పరిశీలించి తప్పకుండా వాళ్ళకి అవి అందించాలని, అదేవిధంగా ఏదైనా పేదవాడికి మేలు చెప్పుకోవాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఏదైనా ఉంటే అధికారులు కూడా సామరస్యంగా కూర్చొని వాటిని పరిష్కరించి ఎటువంటి రాజకీయ నాయకులను ఇన్వాల్వ్ చేయకుండా తప్పకుండా వాళ్ళకి పేదవాళ్ళకి మేలు చేసే విధంగా చేయాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది ఎస్సీసీ సంబంధించిన భూమి కూడా వాటర్ ట్యాంక్కి ఎన్టీఆర్ సంబంధించిన పథకానికి కూడా అడుగున్నారు. వాళ్ళు ఎస్సీస్ అంతా కూడా నా కాడికి వచ్చారు. వాళ్ళు అడిగేది ఒకటే, 40 సెంట్ల భూమి ఉంది, దానికి మీకు సార్ వాళ్ళు కావాలంటే వాటర్ ట్యాంక్కి ఎంత కావాలా, ఎన్టీఆర్ సంబంధించి పథకానికి ఎంత కావాలా, అంత భూమి ఒక 10 సెంట్లు 15 సెంట్లు తీసుకోండి సార్, మిగతాది మాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఒకటే నేను అడిగేది, ఈ రోజు ఎన్టీఆర్ సంబంధించి పథకం అనేది చాలా మంచి పథకం. తప్పకుండా ప్రతి ఒక్క గ్రామంలో కూడా పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్కరికి తాగునీరు అందించవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది. తప్పకుండా అటువంటి మంచి పనులకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా పేదవాళ్ళకి హాని కలిగే విధంగా ప్రవర్తించకుండా తప్పకుండా వాళ్ళకి కొంత భూమి ఇచ్చి మిగతాది తప్పకుండా వాటర్ ట్యాంకులకి, అదేవిధంగా ఎన్టీఆర్ పథకానికి ఇవ్వాలని కూడా నేను ఈ మధ్య కలెక్టర్ కూడా కలిసి వినియోగించడం జరిగింది. తప్పకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మేము అడిగేదైతే వైమానుష్య వద్దు, తప్పకుండా అందరూ కలిసి మెలిసి ప్రజలకి మేలు చేయాలని నేను కోరుతున్నాను. ఉద్దేశాలు వ్యక్తపెట్టుకుని అనవసరమైన ఇది తగాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా తెలియజేస్తూ, శేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 పెన్షన్లు చేయడమే కాకుండా 72 లక్షల మందికి విశాలాంధ్రలో ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. 2004లో ఇచ్చారు ఆయన. 10 సంవత్సరాలు జరిగింది. జీవన వ్యయం పెరిగింది, జీవన వ్యయం పెరిగింది, అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీవన వ్యయం పెరిగినందువల్ల చంద్రబాబు గారు కూడా 200 రూపాయలు 1000 రూపాయలు చేయడం, అదేవిధంగా వికలాంగులకు 500 రూపాయలు 1500 చేయడం కూడా చాలా సమర్థనీయమని కూడా నేను మనవి చేస్తున్నాను. చాలా అభినందనీయం అని కూడా నేను మనవి చేస్తున్నాను. కాకపోతే మనం చేయవలసిందంతా ఒకటే, అర్హులైన పేదవాళ్ళందరికీ, వితంతువులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, అంగవైకల్యం ఉన్న వారికి కానివ్వండి, అర్హులైన పేదవారందరికీ కూడా ప్రజాప్రతినిధులు మనమందరము, అధికారులు అందరూ కూడా తప్పనిసరిగా అందరికీ అర్హులకు చేరేటట్టు చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ కులము, మతం, పార్టీ, ప్రాంతము చూడవలసిన అవసరం లేదు. నెల్లూరులోని నితిన్య క్లాస్ షోరూంలో ఇటీవల జరిగిన చోరీ ప్రభావంతో మిగిలిన వస్త్ర దుకాణ వ్యాపారస్తులు బెంబేలెత్తుతున్నారు. షాపుకు ఉన్నత స్థాయి మహిళల వేషంలో వస్తూ ఈ లేడీ కిలాడీలు పట్టు చీరలను ఇట్టే తస్కరిస్తున్నారు. ఒక ముఠాగా ఏర్పడి షాప్లో ఉన్న ఉద్యోగులను మాటలలో పెట్టి గుట్టు చప్పుడు కాకుండా చీరలను సర్దేసుకొని పారిపోతున్నారు. షాపులలో సీసీ కెమెరాలు ఉన్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వరితెగిస్తున్నారు. నెల్లూరులోనే కాదు మిగిలిన ప్రాంతాలలో ఇదే తంతు జరుగుతున్నా కొంతమంది వ్యాపారులు బయటకు చెప్పుకోలేక ఊరుకుండిపోతున్నారు. వస్త్ర వ్యాపార నిర్వాహకులు తమ తమ షాపులలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి మాయ లేడీల ఆట కట్టించవచ్చు. వ్యాపారులు తస్మత్ జాగ్రత్త.
సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.